అందాల్ని పరిచయం చేయడంలో అగ్రగణ్యుడివి, అందులో డౌట్ ఏం లేదు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను కంగ్రాచులేట్ చెప్తుంది ఎందుకంటే ఈ రోజున మీడియా మొత్తాన్ని ఇక్కడ చూసినట్లయితే ది ఎంటైర్ మీడియా ఇస్ హియర్, ఆల్ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కొత్త వాళ్ళు అన్ని జనరేషన్స్ మీడియా ఇక్కడ ఉన్నారు. దట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ వండర్ఫుల్ రిలేషన్స్. మా మీడియా తోటి మీరు మెయింటైన్ చేసేటువంటి హార్ట్ఫుల్ రిలేషన్స్, అలాగే మేము మీ పట్ల ఉండేటువంటిది, దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ సైన్. దానికి కంగ్రాచులేషన్స్. నా క్వశ్చన్ ఈజ్ టు గీత, నాట్ టు యూ. ఏమ్మా, అద్భుతమైన చిత్రాలు తీశాడు, చాలా కష్టపడి. ఎందుకంటే లాహిరి సమయంలో తను ఎలాంటి కష్టాలు పడి అపనిందలు పడ్డాడో అలాంటి పరిస్థితులు ఎలాంటి హిట్ ఇచ్చాడో మాకు తెలుసు, అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం అది. అయితే పర్ఫెక్షనిస్టు, దాని తెలుగులో చెప్పాలంటే చాదస్తనిస్టు అని కూడా అంటారు. ఆ పర్ఫెక్షనిజం అనేటువంటి దాని తాలూకు ఇదితోటి నిర్మాతని బాగా తను నిర్మాత అయినా కూడా తన మీద తను జాలి చూపించడు తను. అలాంటిది మీరు ఎలా ఆయనతో ఏగుతారు నిర్మాతగా అనేటువంటిది క్వశ్చన్. దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఎలా మొత్తం ఇంట్లో ఓకే, యు ఆర్ ద బాస్, ఇంట్లో యు ఆర్ ద బాస్, బట్ హియర్ హౌ యు ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ ఏ డైరెక్టర్ లైక్ వైవి చౌదరి? అంటే ఆ పర్ఫెక్షనిజం వల్ల ఫైనల్ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో మీకు ఇన్ని మూవీస్ చూసిన తర్వాత తెలిసింది కదండి. సో హీస్ గోన్ టు కంటిన్యూ ఇన్ ద సేమ్ వే రిలెంట్లెస్లీ. అంటే నేను ప్రొడ్యూసర్ అయినా నా మీద దయ తలుస్తారని నేనేం అనుకోవట్లేదు, కానీ ఆయన ప్రయాణం అలాగే సాగుతుంది. ఆయన అదే పర్ఫెక్షనిజంలో ముందుకి సాగుతారు. నిర్మాత కావాలన్నదే, దట్ ఈస్ యువర్ అంబిషన్ ఆర్ హిజ్ అంబిషన్? యూ బుక్డ్ హిమ్ ఆర్ హీ బుక్డ్ యూ? ఎప్పటి నుంచో అంటే ఒక యాజ్ అన్ ఇండివిజువల్ ఐ వాంటెడ్ టు లైక్ ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్. అండ్ ఇది ఒక మాకు అమెరికా నుంచి అంటే మా ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ సహాయ సహకారాలతో ఒక సంస్థ నిర్మిద్దామని అనుకున్నాము. అనుకోకుండా అన్నీ వర్కౌట్ అయ్యాయండి. సో హియర్ వి ఆర్. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. చౌదరి గారు, సార్ తెలుగు అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేశారు, అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఆవిడ ఓత్ చెప్పినప్పుడు భానుమతి గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? అంటే తనకి ఒక్కొక్కరికి ఒక ఆరాధ్య దైవం ఉంటుందండి, ఒక్కొక్కరికి ఒక ఇన్స్పిరేషన్ స్ఫూర్తి ఉంటుంది. తనకి ఆవిడ స్ఫూర్తి. తనకి ఇప్పుడు ఎవరైతే నేను వీణారావు అని పరిచయం చేస్తున్నానో తనకి ఆవిడ స్ఫూర్తి అంట. ఆవిడ సినిమాలు అవన్నీ చూస్తూ ఉంటుందంట ఆవిడ. సో అందుకని ఆవిడ స్ఫూర్తి అని చెప్పారు కాబట్టి ఆవిడ ప్రమాణం తన మీద చేయించాం. తెలుగు అంటే ఎంత ఇష్టం, తెలుగు మీ సినిమాల్లో పాటలు టైటిళ్ళు అన్నీ తెలుగుదనంతో నిండిపోయి ఉంటాయి, కానీ ఒక తెలుగు అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేయడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది మీకు? కాదు కదా, నాకు అంతకుముందు నేను 2009, 2008 వరకు నేను లాస్ట్ సినిమా చేసింది 2010లో ఓపెన్ చేశానండి దసరాకి. అది 2015లో రిలీజ్ అయింది. మళ్ళీ తర్వాత ఇదే సినిమా చేస్తున్నాను. మన మాధ్యమాలు, మన ఫేస్బుక్, ఈ మాధ్యమాలన్నీ 2008-7 నుంచి డెవలప్ అయినాయి. అప్పుడు దాకా మన తెలుగు అమ్మాయిల్ని కలవటం కానీ చూడటం కానీ జరగాలంటే మనకు ఒక వేదిక కావాలి. కాలేజ్ దగ్గరికి వెళ్ళి బీట్ వేయటం కానీ, ఒక అమ్మాయిలు ఎలా ఉంటారో చూస్తాం కానీ, ఇవన్నీ వేరే విధంగా కన్వే అయ్యే అవకాశం ఉంది. సెంటర్స్ లేవు. ఈ మాధ్యమాలన్నీ గత 2007-8 స్పీడ్ ఇంటర్నెట్ డెవలప్ అయిన కాడి నుంచి సోషల్ నెట్వర్క్స్ అన్ని డెవలప్ అయినాయి. నేను కూడా ఫేస్బుక్లో చూసి నేనే అప్రోచ్ అయ్యాను ఈ అమ్మాయిని కూడా. అట్లా నాకు తటస్థపడింది కాబట్టి నేను అప్రోచ్ అయ్యి, నేను బాగుందని నేనే అప్రోచ్ అయ్యి నేనే అవకాశం అనుకున్నాను. కానీ ఆ 2010 నుంచి అనుకుంటున్నాను, ఎప్పటి నుంచి అనుకుంటున్నాను మైండ్లో. చాలామంది మన ప్రీవియస్ డైరెక్టర్స్ చాలామంది తెలుగు వాళ్ళని చాలామందిని పరిచయం చేశారు, వాళ్ళు సూపర్ స్టార్స్ అయ్యారు. ఇక్కడ నుంచి నార్త్ ఇండియాకి వెళ్ళారు. మనం ఎందుకు నా కెరీర్లో పరిచయం చేయలేకపోతున్నానని మనసులో ఎప్పుడు ఉన్నదానికి ఈ సోషల్ నెట్వర్క్స్లోంచి ఇందాక సుప్రీ గారు కూడా మాట్లాడారు కదా, ఇన్స్టాగ్రామ్లో అవన్నీ వచ్చిన తర్వాత కొంచెం ఈజీ అయింది. స్మార్ట్ ఫోన్స్ అవన్నీ రావటం వల్ల ఫోటోలు. అమ్మాయిని ఒప్పించడం కష్టమైందా, వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించడం కష్టమైందండి? అది పెద్దగా ఏది కష్టం కాలేదు. వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు నేను అప్రోచ్ అయిన తర్వాత. అది రైట్, థ్యాంక్ యూ. చౌదరి గారు సార్, ఎవరన్నా? లక్ష్మణ్ గారు చెప్పండి. అన్నా ఇది ప్రొలాంగ్ కాదు, ఇది రిజిస్టరింగ్ ద ప్రాజెక్ట్ విత్ ది ఫిలిం గోయర్స్ అండ్ ఫిలిం ఆడియన్సెస్. అంటే ప్రెస్ కాదు, థియేటర్కి వచ్చే ఆడియన్స్కి ప్రాజెక్ట్ రిజిస్టర్ అవ్వాలి. వాళ్ళకేంటంటే వాళ్ళకి కొత్త వాళ్ళతో తీసే ప్రాజెక్టు, అందులో ఏదన్నా ఒక పెద్ద సెటప్లోంచి రాకపోతే ఏమవుద్దంటే ఆ ప్రాజెక్ట్ రిజిస్టర్ అవ్వడానికి టైం పడుతుంది. ఆ ప్రాజెక్టు బిగ్ స్కేల్ ప్రాజెక్ట్ అంటే కొంచెం
వాళ్ళు చేసే దినచర్యల మధ్య నుంచి ఈ ప్రాజెక్ట్ రిజిస్టర్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి రిజిస్టర్ చేయడం కోసం తీసుకున్న టైం ఇది. తర్వాత టైము ఎంత పడుద్ది ఒక ప్రాజెక్ట్ అనేది మొదటి 5 రోజులు వాళ్ళతో పనిచేసిన ఎంత కోచింగ్ ఇచ్చినా కూడా, మనం ఎంత డ్రైవింగ్ మెకానిజం మనం తెలిసినా కూడా, మన థియరీ ఎంత తెలుసుకున్నా కూడా, కారు ఇచ్చిన తర్వాత ఎదురుగుండా లారీ వస్తుంటే పక్క దిక్కులు ఆపుకుంటాం. వన్స్ ఒక 5-6 నెలలు తోలేసిన తర్వాత డ్రైవింగ్ అనేది మానేస్తాం, మిగతా పనులన్నీ చేస్తాం. డ్రైవింగ్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంటుంది, ఫోన్లో మాట్లాడుతుంటాం, బుక్స్ను సంతకాలు పెట్టేస్తుంటాం, చెక్ బుక్స్, డ్రైవింగ్ జరిగిపోతుంటుంది ఆటోమేటిక్గా, మనకి సబ్కాన్షియస్గా జరిగిపోతుంటుంది. ఫస్ట్ నేర్చుకున్నప్పుడు మాత్రం డ్రైవింగ్ ఒక్కటే, ఈ రోడ్లు ఎవరు రాకుండా ఉంటే బాగుంటుంది అనేది అంత ఆలోచిస్తాం. అలాంటిదే యాక్టింగ్ కూడా. సో మొదట 5 రోజులు 10 రోజులు వాళ్ళు మనం ప్లాన్ చేసిన ప్రకారం వాళ్ళు చేయగలుగుతున్నారా, సంతృప్తికరంగా మనం అనుకున్నట్టు రాసుకున్న ప్రకారం వస్తుందా లేదా చూసుకుని, దాన్ని బట్టి షెడ్యూల్స్ మిగతా వర్కింగ్ డేస్ ఫైనలైజ్ అవుతాయి. ఆ ఫైనలైజ్ అయిన దాన్ని బట్టి షెడ్యూల్ ఆఫ్ రిలీజ్, ఆ రిలీజ్ అయిన టైంకి పెద్ద సినిమాలు వస్తున్నాయా లేదా వాటిని బట్టి డిసైడ్ అవుద్ది. ఇది ప్రొడ్యూసర్ డైరెక్టర్ అంటే ఆవిడే కాబట్టి ప్రొడ్యూసర్, నేనే డైరెక్టర్ని కాబట్టి, ఇంతకుముందు చేసిన సినిమాలు ప్రొడ్యూసర్ డైరెక్టర్ నేనే కాబట్టి, లాస్ అయినా డిలే అయినా కూడా ప్రాబ్లం నాకే వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఆవిడకి ఉంటుంది, ఆవిడని నమ్మిన ఫ్రెండ్స్కి అవుద్ది డిలే అవ్వటం వల్ల. అది వైవిఎస్ గారు ఏంటన్నా? అంతేనా ఓకే, థ్యాంక్ యూ అన్న. వైవిఎస్ గారు సార్ చెప్పండి అన్న. మీరు ఇదే ఫస్ట్ టైం ఒక తెలుగు అమ్మాయిని పరిచయం చేయడం, బట్ ఇండస్ట్రీతో చాలా ట్రావెల్ ఉంది కాబట్టి ఒక తెలుగు అమ్మాయిని హీరోయిన్గా పరిచయం చేయడానికి వాళ్ళ పేరెంట్స్ని ఎలా కన్విన్స్ చేయడానికి ఎంత ఇబ్బందులు ఉంటాయో మీకు తెలియదు కాదు. ఇప్పుడు చూస్తే ట్రెండ్ మారింది. ఇందాక అంటున్నట్టు ఏంటంటే ఫేస్బుక్లో ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశారంటున్నారు. ఇప్పుడు చూస్తే ఏంటంటే ఇదివరకటి కంటే పేరెంట్స్ చాలా యాక్సెప్టెన్స్గా ఉన్నారు. ఎలా అంటే కొంతమంది అమ్మాయిలు రీల్స్ చేస్తున్నా, ఫోటోలు పెడుతున్నా, ఇదివరకు ఉన్నంత అబ్జెక్షన్ ఇప్పుడు లేదు. కొంతమంది అయితే చాలా బోల్డ్గా కూడా మోడర్న్గా కూడా పెడుతున్నారు. యాక్సెప్టెన్స్ పెరిగింది. ఎందుకు పెరిగింది అంటారు? అది మీ అబ్జర్వేషన్, పేరెంట్స్లో మార్పు? నా అబ్జర్వేషన్ అంటే సమాజం చుట్టూ ఉన్న వాతావరణాన్ని అడాప్ట్ చేసుకునే విధానం పెరుగుతుంటుంది మనిషికి. మనిషి మనుగడ ఆధునికత వైపు పెరుగుతుంటుంది, ఆధునికత వైపు పరిగెడుతుంటుంది. మనిషి మనుగడ అనేది ఆధునికత వైపు పరిగెడుతుంటుంది ఎప్పుడు. మనకు 100 ఏళ్ల కిందట సమాజం ఒక రకంగా ఉంటుంది, 100 ఏళ్ళ తర్వాత ఒక రకంగా ఉంటుంది కదండి. అట్లాగే ఇప్పుడు మనం పొద్దున్న లేచిన కంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏదో ఒకటి చూస్తుంటాం. మనం అంటే పర్టికులర్గా మనం అని కాదు, ఇన్ జనరల్గా జరిగేదాన్ని బట్టి నేను చెప్తున్నాను, జనరల్ ఏం చేసిన దాన్ని బట్టి. ఇంతకుముందు 100 ఏళ్ళ కింద చూడరు. సో సమాజంలో జరుగుతున్న దాన్ని బట్టి మనం ఎకష్టమయ్యి బయలుదేరి వెళ్తుంటాం అనమాట. సో ఇప్పుడు పట్టించుకోవడం మానేశారు. మనం చూసిన విషయాల్లోంచి మోడర్న్ డ్రెస్సులు కూడా ఇప్పుడు అలవాటైపోతున్నాయి. ఇంతకుముందు మోడర్న్ డ్రెస్ వేస్తే ఆశ్చర్యపోయేవాళ్ళు, ఎందుకంటే మనం చూసే వాతావరణంలో అవి రెగ్యులర్ కనపడుతున్నాయి కాబట్టి అవి అలవాటు పడిపోయాం. మీరు అదే హిందీ హీరోయిన్స్ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు ఇది వరకు, ఇప్పుడు తెలుగు హీరోయిన్స్తో పనిచేయబోతున్నారు. ఇప్పుడు అసలు ఏంటి ఒక ప్రొడ్యూసర్గా డిఫరెన్స్ ఏంటి, ఏ అడ్వాంటేజ్ ఉంటుంది తెలుగు హీరోయిన్స్తో చేస్తే? ఏం లేదండి, అంటే ఇప్పుడు వేరే స్టేట్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే అకామిడేషను, తర్వాత ట్రావెలింగ్, అవన్నీ కూడా మనం బేర్ చేయాల్సి వస్తుంది. ఇది లోకల్ అయితేనేమో మనకి అది మా డబ్బింగ్ విషయంలోనూ, లాంగ్వేజ్ని వాళ్ళు నేర్చుకునే విధానంలోనూ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట, అడాప్ట్ చేసుకునే విధానంలోనూ. వాటిల్లో తెలుగు సినిమా చేస్తున్నప్పుడైతే లాంగ్వేజ్ ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకునే విధానంలో టైం సేవింగ్ ఫ్యాక్టర్ అవుద్ది. ఈ అకామిడేషన్ అయితే వాళ్ళు వేరే ఊళ్ళో అయితే ఇక్కడ హైదరాబాద్లో ఇల్లు తీసుకుంటారు, లేదా ఫ్లాట్ తీసుకుంటారు, ఆ ఫ్లాట్లో ఉంటారు. బోర్డింగ్ అది ఈజీగా ఉంటుందండి. బోర్డింగ్ తెలుగు హీరోయిన్ దగ్గరికి వెళ్ళారు ఈసారి. అదే అంటే చాలా సేవింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు కూడా ఈ సోషల్ మాధ్యమాల్లో వచ్చిన తర్వాత చాలా వెస్టర్నైజ్ కాస్ట్యూమ్స్ వేసుకుంటాం అనేది వాళ్ళే ఈ బిడియం అంతా పోయి వాళ్ళు బాగా కొత్త రకమైన పాశ్చాత్య ధోరణిలో డ్రెస్సులు వేసుకోవడం కానీ, ట్రెడిషనల్ వేర్స్ వేసుకోవడం కానీ, అన్నింటిలోనూ వాళ్ళు ఫేస్బుక్లో పెడితే రకరకాలుగా ఎక్స్పోజ్ అవుతున్నారు. అంటే ఎక్స్పోజ్ అంటే గ్లామర్ అని కాదు, అంటే కనిపిస్తున్నారు. చౌదరి గారు, వైవిఎస్ గారు, దానికి కంటిన్యూటీ క్వశ్చన్. మీరు తెలుగు అమ్మాయి అనే అభిమానంతో తీసుకొచ్చారా, బడ్జెట్ కటింగ్ కోసం తీసుకొచ్చారా? నచ్చకపోతే ఎవరిని తీసుకోరండి. ముందు అమ్మాయి నచ్చింది, ఫేస్బుక్లో చూస్తే నచ్చిన తర్వాత ఎవరైనా ఆరాధిస్తే పలానా అమ్మాయిని తెలిసింది. సో నా మనసులో ఎప్పుడోంచి ఒక కోరిక ఉంది,
ఒక తెలుగు అమ్మాయిని పరిచయం చేయాలి మనం అని. చాలామంది ఇంతకుముందు మన దర్శకులు చాలామంది పరిచయం చేశారు కదా అనేది. ఆ కోరికకి ఒక ఆన్సర్ దొరికింది ఎన్నాళ్ళకి. సో చాలా రూపలావణ్యాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అమ్మాయివి. ఎందుకు పరిచయం చేయకూడదు మనం? ఆ శ్రమ ఏదో మనం మన తెలుగు అమ్మ మీద ఎందుకు పడకూడదు ఆ శ్రమ అనేది అనుకున్నాను, పరిచయం చేశాను. అయితే బేసికల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మేల్ డామినేటెడ్ స్టోరీస్ ఎక్కువ ఉంటాయి. అంటే హీరోకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, హీరోయిన్కి తక్కువ ఇస్తారు. అది తెలుగు అనుకోండి, నార్త్ ఇండియా నుంచి అమ్మాయిని తెచ్చినా కూడా. బట్ ఈ స్టోరీ దగ్గరకు, మీ స్టోరీ దగ్గరకు వచ్చేటప్పటికి హీరోయిన్కి ఎలాంటి ప్రాధాన్యం ఉండే రోల్ ఉంటుంది? మెరుపు తీగలా వచ్చి వెళ్ళిపోద్దా, లేకపోతే మంచి రోల్? ఇప్పుడు మీ ఫస్ట్ దాంట్లో డామినేటింగ్ అనేది ఎవరికి లేదండి. కథలో హీరో కథలు రాయడమే అట్లా రాస్తారు కదండి, కథ చేతితో రాసేదే కదా, మీరు బయోపిక్లు తీయరు కదా. కథ అనేది హీరో డామినేషన్, హీరోయిన్ డామినేషన్ అది ఉండదండి. ఒక హీరో ఒక కొండను పగలగొట్టాలి, అది హీరోయిన్తో వెళ్ళి పగలగొట్టించడం ఉండదు. ఝాన్సీ లక్ష్మీబాయి స్టోరీ తీసాం అనుకోండి, సో ఝాన్సీ లక్ష్మీబాయిని డామినేట్ చేసి చూపిస్తాం. అందులో ఆవిడ హస్బెండ్ని లో ప్రొఫైల్ మెయింటైన్ చేయిస్తాం. ఇప్పుడు వేరే టైప్ సినిమా తీస్తున్నాం అనుకోండి, బ్రహ్మనాయుడు సినిమా తీసాం అనుకోండి, హీరో డామినేషన్లా కనపడుద్ది. అర్థమవుతుందండి? అది సురేష్ అన్న ఉంటుంది ఆమె రోల్, అది చెప్పలేదు ఆమె రోల్ గురించి చెప్పలేదండి. కాదు, ఇన్ని సినిమాలు మన సినిమాలు ఎలా ఉంటుంది? మన సినిమాలో నేను తీసిన అన్ని సినిమాల్లో లవ్ స్టోరీస్లో ఇద్దరు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందండి. నేను హీరో హీరోయిన్ వర్సెస్ లవ్ స్టోరీలో ఇద్దరు ఈక్వల్ ఇంపార్టెన్స్ తీసాను. ఇప్పుడు వేరు కదండి, ఇప్పుడు కూడా ఇద్దరు. ఇప్పుడు సోలో హీరోయిన్ లవ్ స్టోరీ అండి. ఇది లవ్ స్టోరీలో రకరకాల ఎమోషన్స్ అన్నీ ఉంటాయి, వాటి మధ్యన లవ్ స్టోరీ జరుగుతుంటుంది. ఇది కొత్త రకమైన అదేంటి ఎమోషన్స్, భావోద్వేగాల మధ్య జరిగే లవ్ స్టోరీ ఇది అన్న. నుంచి చాలామంది బాంబే హీరోయిన్లు పరిచయం చేశాను అన్నారు కదా, మరి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి దీంట్లో అమ్మ క్యారెక్టరు, అత్త క్యారెక్టరు, అక్క క్యారెక్టర్ ఏమైనా చేస్తే అడ్వాంటేజ్గా ఉంటుందేమో కదా. అదొక మీ కోరికలు కొన్ని అయితే తీర్చగలను, అన్నీ తీర్చలేను. ఒక్క నిమిషం వినండి అన్న. ఒకటి, వాళ్ళకి అది తెలియాలి ఫస్ట్. మేము అమ్మలయ్యాము, మేము పిన్నులయ్యాము. ఒక్క నిమిషం వినండి అన్న. వాళ్ళ అద్దంలో చూసుకున్నప్పుడు ఎవరైతే నేను పరిచయం చేసిన వాళ్ళు కావచ్చు, మేము అక్కలయ్యామనేదే తెలియదు చాలామందికి. ఏది వాళ్ళ అమ్మమ్మలయ్యే వరకు అక్కలయ్యామనే విషయమే తెలియదు చాలామందికి. ఇంక ఇప్పుడు నా కోరిక తీరటం కష్టం. అది మీ కోరిక నా కోరిక ద్వారా తీరటం అనేది కష్టం, నా ద్వారా తీరటం అనేది కష్టంగా నాకు అనిపిస్తుంది అన్న. అది కాదు మీ హీరోయిన్లు కదా, మీ సినిమాకి వాళ్ళు ఉపయోగపడాలి కదా. ఎవరన్నా? మీరు పరిచయం చేసిన హీరోయిన్లు కదా మీ సినిమాకి ఉపయోగపడాలి. అది లేదండి, అది ఆ రూల్ లేదు. నేను ఎప్పుడు కూడా నేను పరిచయం చేసిన హీరోయిన్స్తో నాకు వాళ్ళు ఉపయోగపడాలనే ఉద్దేశం ఉంది. అంటే ప్రాజెక్ట్ పరంగా నాకు వాళ్ళు నెక్స్ట్ ఏది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలనే ఆలోచనతో నేను ఎప్పుడు ఆ ప్రయాణం ఎప్పుడు చేయలేదు. ఆ నిబంధనలతో నేను సినిమాలో. ఇప్పుడు ఈ అమ్మాయిని సినిమాల్లో తీసుకోవడం కోసం మీరు వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించాను, పర్మిషన్ అన్నారు కదా. ఒప్పించడం కాదు, అది కాదు ప్రక్రియ కదా అన్నది. ఇప్పుడు ఒక అమ్మాయి బాగుంది, సోషల్ ఫేస్బుక్ లో వెళ్ళి వాళ్ళని వెళ్ళి అమ్మాయిని అడిగి గబాల్ నువ్వు వచ్చేయమ్మా సినిమా యాక్ట్ చేయమంటే. మరి హీరో కోసం అని, హీరో పర్మిషన్ కోసం, హీరోకి తండ్రి లేడు, బాబాయిలు ఇద్దరు ఉన్నారు. కాదన్న, హీరోకి వెళ్ళినప్పుడు హీరో వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా. అమ్మగారు ఉన్నారు కానీ కాదు కుటుంబంలో అమ్మగారు ఉన్నారు కాదనట్లు. కాదు అమ్మగారిని దాటి చుట్టాలని వెళ్ళి అడగరు. ఒక నిమిషం అండి, ఫస్ట్ అమ్మగారిని కదండి, అమ్మగారిని వెళ్ళి అడిగితే అమ్మగారిని బైపాస్ చేయకూడదు. ఫస్ట్ అమ్మగారిని అడగాలి. అమ్మగారిని అడిగితే అమ్మగారు ఆవిడకున్న నిబంధనలు చెప్తారు. అర్థమవుతుందండి? ఆ నిబంధనల పుస్తకం మొత్తం చదివితే, చూశారు కదా మీరు ఈ సినిమా, మొన్న ప్రభాస్ గారి సినిమా చూశారు కదా సలారు, నిబంధనలు అని ఉంటుంది. అట్లాగూ ఆ నిబంధనల బుక్లో ఏమున్నాయో ఒక్క నిమిషం అండి, ఆ నిబంధనల బుక్ ప్రకారం ఫాలో అయ్యాం. ఏంటా నిబంధనలు? ఎందుకు మనకెందుకు? ఇప్పుడు మన హీరోయిన్ ప్రవేశపెట్టిన దాంట్లో ఆ నిబంధనలు మనకెందుకు అన్నా? ఆ నిబంధనల్ని ఫాలో అయిన తర్వాత అతని అనుమతి లభించిన తర్వాత నా చేతుల్లోకి వచ్చాడు. 18 నెలలు అవిశ్రాంత కృషి చేశాడు ఆయన. సరే బాగా చేసిన తర్వాత మీకు చూపించాను కదా. అదే కాదు, ఇప్పుడు ఆ నిబంధనల ప్రకారం కళ్యాణ్ రామ్ గారిని, ఎన్టీఆర్ గారిని కలిసి అందరూ నేను కదన్నా, నేను స్ట్రైట్గా అడుగుతున్నాను సార్, కళ్యాణ్ రామ్ గారిని, ఎన్టీఆర్ని కలిసారా లేదా? మీరు స్ట్రైట్గా అడిగినా నేను వంకరగానే సమాధానం చెప్తానన్నా. ఎందుకంటే నేను కళ్యాణ్ రామ్ గారిని, ఎన్టీఆర్ని కలిసారా లేదా నేను అది ఎందుకు చెప్పాలి మీకు అన్నా? అదేంటది? నేను కాదండి, కదండి, నేను అందరి అనుమతి తీసుకునే సినిమా చేశానండి. నందమూరి వంశంలోనే అందరి అనుమతి తీసుకుని సినిమా జరుగుతుంది. ఎన్టీఆర్ అనుమతి, కళ్యాణ్ రామ్ అనుమతి. మీరు ఎవరు అడిగినా
అందరి అనుమతి తీసుకుని సినిమా చేశాను. అదే సార్ నేను అడుగుతుంది. అందరి కాదు కదా, అందరి అనుమతి, అందరిలో ఎన్టీఆర్ కళ్యాణ్ అందరి అనుమతి తీసుకుని అందరి ఒక నిమిషం అండి సురేష్ అన్న ఆగండి అన్న, మీరు మీకు అందరి అనుమతి తీసుకున్నా అని చెప్పిన తర్వాత అందరిలో ఎవరున్నారో మీరు లిస్ట్ రాసుకొస్తే నేను సంతకం పెడతా. మీరు అందరిలో ఎవరున్నారో మీరు లిస్టు రాసు, ఒక్క నిమిషం అన్న, కాదు మీరు లిస్టు రాసుకురండి సార్. లిస్ట్ కాదు అడుగుతున్నానండి, మీరు ఒక నిమిషం ఆగండి, వినండి మాట. ఇప్పుడు వాళ్ళు జానకిరామ్ గారిని ఇప్పటికీ గుండెలు పెట్టుకుని వాళ్ళు ఏ సినిమా వేసినా దాంట్లో ఫస్ట్ స్లైడ్ వేసి మా ఇంట్లో జరిగిన కష్టం ఎవరింట్లో జరగకూడదని ప్రతిసారి స్మరించుకుంటూ ఉన్నారు. సో ఆ పిల్లడితోటి ఆ అన్న కళ్యాణరామ్ కానీ ఎన్టీఆర్ కానీ ఎంత బాండింగ్ ఉందన్నది క్లియర్గా తెలుస్తుంది. అలాంటప్పుడు ఆ పిల్లాడిని ఇండస్ట్రీలో తీసుకొస్తున్నప్పుడు రేపొద్దున్న ఆ ఇద్దరి సపోర్ట్ కూడా మీకు కావాలి. ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్కో లేకపోతే ఇంకో దానికో వాళ్ళు వస్తే మీ సినిమాకి వచ్చే బజ్ వేరు. సో అడిగారా నేను అడుగుతున్నా, అడిగాను లేదు అని చెప్తే సరిపోయింది, చెప్పాలా చెప్పక్కర్లేదా, ఇవన్నీ సంతకం పెడతా, ఇవన్నీ మాకెందుకు? కాదు అన్న, ఒక మాట వినండి. వాళ్ళు అతను పరిచయం చేసిన వెంటనే వాళ్ళిద్దరూ సపోర్ట్గా ట్వీట్లు పెట్టారు కదా, ట్వీట్లు పెట్టారా లేదా? మరి అతను వాళ్ళ సపోర్ట్ ఉందా లేదా? ఉంది కదండి. అర్థమైన దాని మీద మళ్ళీ క్వశ్చన్ ఎందుకు వేస్తున్నారు మీరు? నేను కాదండి, నేను పొద్దున్న లేచిన కాడి నుంచి 1,00,000 పనులు చేస్తాను, అవన్నీ మనకి ఎందుకు అన్నప్పుడు నా డైరీ మీకు ఎందుకన్నా?